లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. విపక్ష పార్టీలో అసంతృప్తితో ఉన్న లీడర్లకు గాలం వేసేందుకు వ్యూహం రచిస్తున్నది. వారిని పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి టికెట్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి, భువనగిరి టికెట్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు పైల శేఖర్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ టికెట్ దక్కించుకోవడం కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఢిల్లీ పెద్దలు మాజీ మంత్రి డీకే అరుణకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో జితేందర్ వర్గం జీర్ణించుకోలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పనిచేయాలా, మౌనంగా ఉండాలని చర్చించుకుంటున్న టైంలో సీన్లోకి కాంగ్రెస్ ఎంటర్ అయింది. గురువారం హైదరాబాద్లోని జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరి లోక్సభకు పోటీ చేయాలని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. జితేందర్ బీజేపీ వీడడంతో ఉమ్మడి మహబూబ్ నగర్లో ఆ పార్టీకి తీవ్ర నష్టమనే అభిప్రాయాలున్నాయి. జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలా, లేక చేవేళ్ల నుంచి బరిలోకి దించాలా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ చేవేళ్ల నుంచి జితేందర్కు టికెట్ ఇస్తే ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. చేవేళ్లలో బీజేపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే విశ్వేశ్వరరెడ్డిని ఓడించే శక్తి సామర్థ్యాలు సునీత కంటే జితేందర్ రెడ్డికే ఎక్కువ ఉన్నట్లు లీడర్లు భావిస్తున్నారు. ఎందుకంటే 2009లో జితేందర్ అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఉంది. ఒకవేళ జితేందర్కి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలుపు సులువు అవుతుందని టాక్ వినిపిస్తుంది. మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. జితేందర్ను బరిలోకి దించితే బీజేపీ ఓటమి ఖాయమనే చర్చ కూడా జరుగుతున్నది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునే విషయంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం మంత్రి కోమటిరెడ్డికి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న పైలతో కోమటిరెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2-3 రోజుల్లో పైల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉన్నట్లు హస్తం పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే మొదటి నుంచి భువనగిరి టికెట్పై ఆశలు పెట్టుకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి నామినేటెడ్ పదవిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. విపక్షాలను కట్టడి చేసే విషయంలో సీఎం రేవంత్ ద్విముఖ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఒకేసారి అటు బీఆర్ఎస్ను, ఇటు బీజేపీని కట్టడి చేసే పనిలో పడ్డారు. 2 పార్టీల్లోని అసంతృప్తి లీడర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. దీనితో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచేందుకు సులువు అవుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా హోదాను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బీజేపీ లీడర్ జితేందర్ ఇంటికి వెళ్లారు. ఫలితంగా కాంగ్రెస్లోకి వెళ్లే లీడర్లకు రేవంత్ సరైన ప్రాధాన్యత ఇస్తారనే సంకేతాలు వెళ్లాయి. అలాగే బీఆర్ఎస్లోని అసంతృప్తి ఎమ్మెల్యేలు, లీడర్లతో రేవంత్ రెగ్యులర్గా టచ్లో ఉంటున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం లేదని, కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం తమ అభ్యర్థులకు సహకరించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇందుకు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, లీడర్లు సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం.